హాయ్ అందరికీ నమస్కారం. జస్ట్ ఈ 3 మినిట్స్‌లో మీకు ఏపీడీఎస్‌కి సంబంధించినది అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మన దగ్గర ఒక అభ్యర్థి అనేది నెట్ సెంటర్‌కి కానీ, మీ సేవా సెంటర్‌కి కానీ లేదా వాళ్ళ మొబైల్‌లో చేసుకోవాలని మొబైల్ అయితే 90% ఇబ్బంది. కానీ ల్యాప్‌టాప్ ఉంటే చేసుకోవచ్చు. స్కాన్ డాక్యుమెంట్స్ కావాలి. సో ఇవి చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి? ఫస్ట్ వచ్చేసి మన దగ్గర అభ్యర్థి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు వచ్చేసి ఏమేమి తీసుకొచ్చుకోవాలంటే నంబర్ 1 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇంటర్మీడియేట్ మార్క్ లిస్ట్, డిగ్రీ మార్క్ లిస్ట్ అని వచ్చేసి బీఎడ్ ఉంటే బీఎడ్ మార్క్ లిస్ట్, టీటీసీ చేసి ఉంటే డిఎడ్ సర్టిఫికేట్స్. ఈ సర్టిఫికేట్ కంపల్సరీ. డిఎడ్లో 2 సర్టిఫికేట్స్ ఉంటాయి. ఒకటి మార్క్స్ మెమో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి వాళ్ళు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని కన్ఫర్మేషన్ ఇచ్చిన ఇంకో సర్టిఫికేట్ ఉంటుంది, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్. అవి రెండు తీసుకొచ్చుకోండి. నంబర్ 2 వచ్చేసి ఫస్ట్ మనం ఆధార్ కార్డు మీద లాగిన్ అవుతాం. ఆధార్ కార్డు మీద లాగిన్ అయినప్పుడు అట్ ది సేమ్ టైం ఫస్ట్ వచ్చేసి మనకు ఆధార్ కార్డు వస్తుంది, నంబర్ అడుగుతుంది, తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది, తర్వాత మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ క్యాస్ట్ అవన్నీ అడుగుతుంది. అడిగిన తర్వాత మీ ఫోటో సిగ్నేచర్ మనం ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో ఆటోమేటిక్ మీ అడ్రస్ కింద అడిగిన తర్వాత అప్లోడ్ చేస్తారు. ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఒక ఐడి నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. అక్కడి నుంచి మనకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఐడి నెంబర్ జనరేట్ అయిన తర్వాత వెంటనే మనకు వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్లో ఇవన్నీ కన్ఫర్మేషన్ ఉన్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా చదివారా లేదంటే ప్రైవేట్ చదివారా అని అడుగుతుంది. రెగ్యులర్గా చదివితే రెగ్యులర్ అని క్లిక్ చేసుకుంటే అక్కడ ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, కర్నూలు, కృష్ణా, గుంటూరు, ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్స్ 4th నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడైతే చదివారో ఆ డీటెయిల్స్ అని ఫిల్అప్ చేసుకోవాలి. ఆ డీటెయిల్స్ అని ఫిల్అప్ చేసుకున్న తర్వాత కిందికి వస్తే 10th క్లాస్ మార్క్ లిస్ట్లో మీ హాల్ టికెట్ నెంబర్, దాని నుంచి వచ్చేసి మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, మీ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా దాంట్లో మెన్షన్ చేయాలి. తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, అట్లా ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చి తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మనకు 10th క్లాస్ వరకు వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ 10th క్లాస్ వరకు. ఆ తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అవుతుంది, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అవుతుంది. ఇది ఒకటి కన్ఫర్మేషన్ తీసుకోండి. నంబర్ 2 వచ్చిన తర్వాత ఇంకా డిగ్రీ వర్డ్స్ అవుతుంది. సాధ్యమైనంత వరకు అందరూ డిగ్రీలో ఇంగ్లీష్ మీడియం పీజీ చేసింటారు. పీజీ వాళ్ళకు కూడా ఒక ఉంటుంది. పీజీ వాళ్ళకు కూడా పీజీ సర్టిఫికేట్స్ అని తీసుకోవాలి. ఇక్కడ ప్లస్ మళ్ళీ కింద ప్లస్ సింబల్ అనేది ఉంటుంది. డిఎడ్ చేసి బీఎడ్ చేసి ఇట్లా రెండు చేసింటే రెండు కూడా మనం క్వాలిఫికేషన్ ఎంటర్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మళ్ళీ మనం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక డిఎడ్ సర్టిఫికేట్స్, బీఎడ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత టెట్ మార్క్స్ ఏవైతే హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయో అవన్నీ అప్లోడ్ చేసుకోండి. లేదంటే కనుక మీకు ఏదైతే కావాలనో ఫర్ సపోజ్ మీకు ఫస్ట్ నుంచి ఉన్నాయి 2-3 మార్క్స్ ఉన్నాయి, 2-3 మార్క్స్ సంబంధించినవి కూడా అప్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇది మొత్తం టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడే మెయిన్ వచ్చేసి మనకి అన్ని తగినంత కేబీలలో మనం డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసుకొని పేరు ఇచ్చుకోండి. ప్రతి డాక్యుమెంట్కి ఒక పేరు ఇచ్చుకోండి. ఎందుకంటే మిస్ అప్లోడ్ కాకుండా పేరు ఇచ్చుకున్న తర్వాత మనకు 10th, ఇంటర్, డిగ్రీ, బీఎడ్ మార్క్స్ మేము, టీటీసీ ఉంటే టీటీసీ, డిఎడ్ మార్క్స్ మేము అని చూసేసి 10th క్లాస్, ఇంటర్మీడియట్ మనం చదివిన 4th to 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకుంటే ఇంత కంప్లీట్ అవుతుంది. మీ అప్లికేషన్ అనేది ప్రింట్ అవుట్ బయటకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.